హాయ్ అండి, అందరికీ నమస్కారము. నిన్న మా దగ్గర రిలేటివ్స్ వాళ్ళ ఊర్లో పండగ అయిందండి. శ్రీ పరదేశి అమ్మవారి వారి గ్రామ దేవత. ఆవిడ చాలా శక్తివంతమైన తల్లి అండి. అంటే సంవత్సరానికి ఒకసారి ఎప్పుడూ అవుతుందండి వాళ్ళ పండగ. పరదేశమ్మ తల్లికి ఒకసారి దండం పెట్టుకోండి మీరందరూ. ఆ తల్లి అనుగ్రహం అందరిపై ఉండాలండి. ఆ తల్లి పండుగ ఎంతో అంగరంగ వైభవంగా ఎంతో బాగా చేశారండి. ఆ తల్లికి కోలాటం కూడా చేశారండి. ఆ కోలాటము వాళ్ళ ఊర్లో ఉన్న అంటే అమ్మాయిల చేత చేశారండి. వాళ్ళు చూడండి ఎంత ఎనర్జెటిక్గా చేస్తున్నారో ఆ కోలాటం. పొట్నూరు గ్రామం, పద్మనాభం మండలం, విశాఖపట్నం జిల్లా అండి. వాళ్ళు సంవత్సరం ఎంతో గ్రాండ్గా చేస్తారండి వాళ్ళ పండగని. ఆ తల్లి అమ్మవారు, ఆ పరదేశం తల్లి అందరినీ చల్లగా చూడాలండి. ఇంకా ఎపిసోడ్ 2లో ఇంకా ఎంతో మంచివి తీసామండి. అమ్మవారికి పసుపు కుంకుమలు ఇవ్వడం, రథాలు తిరగడం, ఆ శతకం పట్టు అంటారండి, అక్కడికి వెళ్ళి పసుపు కుంకుమలు ఆ తల్లికి ఇవ్వడం, అవన్నీ చేశారండి. అమ్మవారి కోవిలికి వెళ్ళి అందరం నమస్కారం చేసుకుందామండి. ఈ కోలాటము అంటే ఇలాంటి సంస్కృతపరమైన నృత్యాలు, ఆటలు ఇవన్నీ ఎప్పటికీ అలానే ఉండాలండి. ఎప్పటికీ మరుగున పడకుండా దాన్ని ఇంకా ఎక్కువగా వృద్ధి చేసేటట్టుగా ఉండాలండి ఎవరు అయినా. ఆ కళలకున్న ప్రాముఖ్యత వాటికి ఉంటుందండి. అవి చూడడానికి ఎంతో వినసొంపుగా ఉంటాయి కదండి. అవి ఎప్పటికీ మన కళలని అలాగే ఉండేటట్టుగా చూసుకోవాలి కదండి. వాటిని మనం ప్రోత్సహించాలండి. వాళ్ళు చూడండి, వాళ్ళ కర్రలతో కొడుతూ ఎంతో జోస్గా చేస్తున్నారండి ఒక్కొక్కరు ఆ డ్యాన్స్. ఆ భగవంతుని నామస్మరణతో చేస్తున్నారండి ఆ డ్యాన్స్. ఉదయం అందరూ అమ్మవారికి పసుపు కుంకాలు ఇచ్చేసుకుంటారండి. ఆ తర్వాత సాయంత్రము అక్షింతలు దుంప అంటే ఎర్రదుంప ముక్కలు చేసి ఆ అక్షింతలను ఎర్రదుంప ఆ రెండింటిని కలిపి ఆ రథాల మీద చల్లుతారండి. వాళ్ళకి అది ఆచారం. ఆ తల్లి అంటే ఊర్లో ఉంటుందండి, రథాల మీద ఆ తల్లి తిరుగుతూ ఉంటుందనే వారి నమ్మకం అండి, వారి విశ్వాసం. ఆ తల్లి ఆ గుడిలో కాకుండా ఊర్లోనే అందరినీ పరిశీలిస్తుంది, చూసి అందరి బాధలు తీరుస్తుంది అనే నమ్మకం అండి. మేము వెళ్ళేసరికి సాయంత్రం అయిందండి. అక్కడ రథాలు ఒక్కొక్కటి చూడండి ఎలాగా తల్లి రథం, పిల్ల రథాలు అంటారండి. ఆ తల్లి రథానికి అరటిపళ్ళు అన్నీ పెట్టారండి. అరటిపళ్ళు గెల పెట్టి వాళ్ళు కోరిన కోరికలు తీరితే వాళ్ళకి ఒక్కొక్క గెల ఇస్తారండి. వాళ్ళు కోరిన కోరిక మేరకు, అంటే పెద్ద గెల అయితే పెద్ద గెల, చిన్న గెల అయితే చిన్న గెల, దానికి రథానికి కడుతూ ఉంటారండి. అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మనపై ఉండాలంటే, కోరిన కోరికలు తీరాలంటే ఆ తల్లి చల్లగా చూడాలి కదండి. అంటే ఎవరి గ్రామం దేవత వారి నమ్మకం వాళ్ళకు ఉంటుంది కదండి. మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఆ తల్లిని తలుచుకొని ఎప్పుడైనా బయటికి వెళ్ళాలండి. ఆ తల్లిని అనుగ్రహం ఎప్పుడు మనపై ఉంటుందండి. మనం వెళ్ళిన పని అంతా చక్కగా నెరవేరుతుందండి. మేము వెళ్ళేసరికి సాయంత్రం అయిందని చెప్పాను కదండి. సాయంత్రం అమ్మవారికి గుడికి వెళ్ళామండి. అది చూడండి, చుట్టూ అంతా అట్మాస్ఫియర్, ఆ లైటింగ్స్ ఎలా పెట్టారో అమ్మవారికి. ఆ పరదేశమ్మ తల్లి అమ్మవారి గుడి అండి అది. అందరం దండం పెట్టుకున్నారండి ఆ తల్లికి. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఆ తల్లికి ఏమేమి చేసామో అంతా వస్తుందండి. చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. దయచేసి చూస్తున్నారు వీడియోస్ కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారండి. డివోషనల్ ఛానల్స్ అంటే కొంచెం అందరూ ఎంకరేజ్ చేస్తే కదండి ఇంకా ముందుకు వెళ్తుంది.
అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ పరదేశీ అమ్మవారి దేవతామూర్తి నమః.